పాలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అయినా పక్క రాష్ట్రం మహారాష్ట్ర కర్ణాటకలో అయినా ఏ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడ లేని తరీకల నల్గొండ పట్టణంలో బొట్టుగూడ సర్కారు బడిని సకల సౌలతులతోని కట్టిరట. ఇప్పుడు సర్కారు బడిని అంత సక్కదనంగా కట్టిరమని ఎవలంటుర్రే బాలన్న అంటారా? ఎవలో కాదు, సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అయ్యా రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇక సురువు చేయండి మీ సుప్రభాతము. చదువుతోనే ఈ నల్గొండను అభివృద్ధి చేయాలి. అందుకే పూర్తిగా డిజిటల్ క్లాస్ రూమ్స్, దాదాపు 45 కంప్యూటర్లు ఏర్పాటు చేసి టోటల్ బిల్డింగ్ ని ఎయిర్ కండిషన్ బిల్డింగ్ గా నల్గొండనే కాదు, తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ స్కూళ్లు ఈ స్థాయిలో లేదని చెప్పారు. వరేవా కంప్యూటర్ క్లాస్ రూమ్ లా ఏసీలు పెట్టించిండ్రు గానీ ఇంకేమైనా సవలతు చేసిండ్రా సార్? ఆముచ్చర కూడా చెప్పుర్రి. పిల్లలు ఇలా ఆధునిక ప్రపంచంలో పోటీ పడాల్సిన అవసరం ఉందన్న ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించాలి అవన్నీ కూడా నేర్పిస్తూ ఇవన్నీ కూడా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. మరి ఇప్పుడు ఈ కొత్త విధానమును ఒక నల్గొండ జిల్లాలోనే తీసుకొచ్చిర్రా లేకుంటే రాష్ట్రం అంతటనా? ఆముచ్చర కూడా చెప్పుర్రి. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు ఇక పదవుల కంటే ఎక్కువ ఈ స్కూల్ ని చూసి దీంట్లో ఆని ముత్యాలను తయారు చేయాలి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది నాకు. అబ్బబ్బబ్బబ్బా అయ్యా, మీకు వచ్చిన ఆలోచన మంచిది సారు. కానీ మీ ఒక్క నల్గొండ జిల్లాలనే మట్టిల మాణిక్యాలను బయటకు తీసి వాళ్లకు చదువు చెప్పించి వాళ్ళను డాక్టర్లను, టీచర్లను, సైంటిస్టులను చేస్తేనే సరిపోదు సారు. మీ కన్న కొడుకు కోమటిరెడ్డి ప్రతీకు ఫౌండేషన్ తోటి రాష్ట్రంలో ఇంకిన్ని సర్కారు బడులు కూడా ఇట్లనే సౌలతులతోని కట్టించి అవిట్లలో కూడా సక్కదనం చెయ్యిండ్రి. అప్పుడన్నా తెర్రు తెర్లు అవుతున్న చదువుల శాఖ తేరుకొని సక్కదనంగా అవుతుంది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.